ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సుగంధ ద్రవ్యాలలో శ్రీ వెంకటేశ్వరుని అద్భుత దర్శనం. జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయంలో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం. కళ్యాణోత్సవంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహం. మంగళంపేటలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవం. తిరుపతిలో ఘనంగా తిరుకచ్చి నంబి అవతార మహోత్సవాలు. బేరువీధిలో శ్రీ వరదరాజ స్వామి వారికి స్నపన తిరుమంజనం. వేసవి రద్దీకి సన్నద్ధం కండి. ఏఐ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలి. సమీక్షా సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. చిన్న అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామికి తిరుచి సేవ. ఎగువ అహోబిలంలో శ్రీ జ్వాలా నృసింహునికి వాహన సేవ ఉత్సవ శోభ. సుగంధ ద్రవ్యాభిషేక సేవలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఉభయదేవేరి సమేతంగా కటాక్షించారు. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం ఉదయం స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం స్వామివారికి గురువారం పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం ఆలయంలోని ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను కొలువు తీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సకల ఉపచార పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు పలు రకాల ద్రవ్యాలతో అర్చకులు స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఇక మరి కాసేపట్లో జరగనున్న జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి పుష్పయాగ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్త కోటికి అందిస్తోంది. దేవదుందుభులతోడ దేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దేవుడు. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దేవుడు. ముంగిట పులుగడిగిన ముత్తెమువలెను నాడు ముంగిట పులుగడిగిన ముత్తెమువలెను నాడు. కుంగని రాజసముతో కొండ వంటి దేవుడు. ముంగిట పులుగడిగిన ముత్తెమువలెను నాడు కుంగని రాజసముతో కొండ వంటి దేవుడు. అన్నమయ్య జిల్లా
పులిచెర్ల మండలం మంగళంపేట గ్రామంలోని టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఉత్సవ సొబగులతో అలరారుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 20 నుండి మార్చి 2 వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి వార్షిక తిరుకళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ముందుగా ప్రత్యేకంగా సిద్ధం చేసిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దివ్యంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు ఆగమ కైంకర్యాలతో స్వామి అమ్మవార్లకు షోడశోపచారాదులను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని శోభాయమానంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తి పరవశంలో ఓలలాడుతూ శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి కళ్యాణాన్ని కనులారా తిలకించి తరించారు. లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము, లక్ష్మీనారాయణులే లలనయు నీవును, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము, లక్ష్మీనారాయణులే లలనయు నీవును, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము, పాడెదమిదెనేము, పాడెదమిదెనేము. చూపులు చూపులు మీకు సూసకము బాసికము, ఉపచన్ను గుప్పలివి పూజగుండలు, తీపుల మోవితేనెలు తీరని మధుపర్కములు, తీపుల మోవితేనెలు తీరని మధుపర్కములు, దాపుగా పెండ్లి ఆడరయ్యా తగుదగు మీకును, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము, లక్ష్మీనారాయణులే లలనయు నీవును. తిరుపతిలోని బేరు వీధిలో కొలువైన శ్రీ వరదరాజస్వామి, శ్రీ తిరుకచ్చి నంబి, శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో తిరుకచ్చి నంబి అవతార మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 16వ తేదీ నుండి 26వ తేదీ వరకు ఈ ఆలయంలో బేరిశెట్టి సంఘం ఆధ్వర్యంలో అవతార మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆఖరి రోజైన గురువారం ఉదయం ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారిని, శ్రీ తిరుకచ్చి నంబి స్వామి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా స్నానపీఠంపై కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు, తిరుకచ్చి నంబి వారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు.
వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సమర్థవంతంగా వినియోగించుకుని భక్తులకు మెరుగైన సేవలు అందించాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సూచించారు. తిరుమలలోని వైకుంఠం 1 క్యూ కాంప్లెక్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆయన అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి పర్వదినాలలో ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భక్తులకు మెరుగైన సేవలు అందించారని వివరించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వేసవికి అధికారులందరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీటీడీ సివిఎండ్ఎస్ఓ కేవి మురళీకృష్ణ, శ్రీవారి ఆలయ డిప్యూటీఓ లోకనాథం, విజిఓలు రామ్ కుమార్, సురేంద్ర, ఏవీఎస్ఓలు చిరంజీవి, రాజశేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలం ఉత్సవ కాంతుల్లో దేదీప్యమానంగా శోభిల్లుతోంది. ఎగువ అహోబిలం శ్రీ జ్వాలా నరసింహస్వామివారి సన్నిధి, చిన్న అహోబిలం అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి సన్నిధిలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివార్లకు వాహన సేవలు నయనానందకరంగా జరుగుతున్నాయి. భక్తులు నమో నారసింహ నామస్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక పారవస్యంలో ఓలలాడుతున్నారు. ఆ ఉత్సవాల సమాహారం మీకోసం. నంద్యాల జిల్లా అహోబిల క్షేత్రం జయ జయ నృసింహ నామస్మరణలతో మారుమ్రోగుతోంది. ఎగువ దిగువ అహోబిల క్షేత్రాలలో వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తజన సందోహం నడుమ భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా చిన్న అహోబిల క్షేత్రంలో ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ ప్రహ్లాద వరద స్వామివారు తిరువీధి సేవలో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేతులై సర్వాలంకార శోభితంగా తిరుచిపై కొలువు తీరిన స్వామివారిని ముందుగా పీఠాధిపతులు శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి దర్శించుకున్నారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ చిన్న అహోబిలం క్షేత్ర వీధులలో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. ఇక ఇటు ఎగువ అహోబిల క్షేత్రంలో శ్రీ జ్వాలా నరసింహ స్వామివారికి బ్రహ్మోత్సవాలలో భాగంగా వాహన సేవలు కనువిందుగా కొనసాగుతున్నాయి. ఇరు దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవ మూర్తిని పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి చిన్నశేష వాహనంపై ఆసీనును గావించారు. అర్చకులు పూజాధికాలను పూర్తి చేసిన అనంతరం క్షేత్ర వీధులలో స్వామివారి చిన్నశేష వాహనం నయనానందకరంగా సాగింది. ఆపై ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్లను వెంచేపు చేసిన అర్చకులు ఆగమోక్తంగా ఉత్సవర్లకు స్నపన తిరుమంచిన కైంకర్యాన్ని నిర్వహించారు. ఇక వార్షికోత్సవాల్లో భాగంగా ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత శ్రీ జ్వాలా నృసింహునికి చంద్రప్రభ వాహన సేవ ఆద్యంతం ఉత్సవ శోభితంగా జరిగింది. రేరాజు తెల్లని చల్లని వెన్నెల రేడు చంద్రునిపై అద్భుత అలంకరణతో దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుని తరించారు. పుష్పాభిషేకపు జల్లుల్లో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు ఉభయ దేవేరుల సమేతంగా దర్శనమిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. శ్రీకాళహస్తి పట్టణానికి సమీపంలో తొండమాన్పురంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామి అమ్మవార్లకు బుధవారం పుష్పయాగ మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. శ్రీకాళహస్తి పట్టణ సమీపంలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విరాజిల్లుతున్న తొండమాన్పురం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ సౌగంధాలతో దివ్యంగా ప్రకాశించింది. టీటీడీ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో 9 రోజుల పాటు స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల సమయంలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం బుధవారం పుష్పయాగ మహోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ముందుగా స్వామివారి పుష్పయాగం కోసం సిద్ధం చేసిన పుష్పాలను అధికారులు, భక్తులు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించారు. షోడశోపచారాదులను పూర్తి చేసి హారతులు అందజేశారు. అనంతరం శ్రీ సూక్తం, పురుష సూక్తం, భూసూక్తం పఠనాదులు, వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పలు రకాల పత్రాలు, సుగంధభరిత పుష్పాలతో పుష్పయాగ మహోత్సవాన్ని నయనానందకరంగా నిర్వహించి ఆనందకర్పూర నీరాజనాలను అందజేశారు. భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో తొండమాన్పురం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి పుష్పయాగ మహోత్సవాన్ని కనులారా తిలకించి భక్తి పరవశంలో తన్మయులయ్యారు. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది
పుష్పయాగము పూజలందరూ చేసేది పుష్పయాగము పూజలందరూ చేసేది పుష్పయాగము మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే మొదల నీకెప్పుడును పుష్పయాగము. తిరుపతి, తిరుచానూరు, శ్రీనివాస మంగాపురంలోని టీటీడీ అనుబంధ ఆలయాలలో బుధవారం రోహిణి నక్షత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తులు ఉత్సవ వైభవంలో స్వామివార్లను దర్శించుకుని పరవశించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో బుధవారం రోహిణి నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి పూజలు జరిపారు. అనంతరం ఆలయంలోని అద్దాల మండపంలో ఊయలపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి వేదపారాయణం, భక్తి సంకీర్తనం, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా ఊంజల సేవ నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు విమాన ప్రాకారోత్సవం జరిపి మహామంగళ నీరాజనాలు అందజేశారు. అలాగే తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉపాలయంలో వేంచేసిన శ్రీ వేణుగోపాల స్వామి వారికి రోహిణి నక్షత్ర పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఉత్సవ మూర్తులను తిరుచిపై సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేకంగా పూజాధికాలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి శ్రీనివాస మంగాపురం క్షేత్ర వీధులలో తిరుచి ఉత్సవం కన్నుల పండుగగా సాగింది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ నరసింహ క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. ఫిబ్రవరి 18వ తేదీ నుండి 28వ తేదీ వరకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి హనుమ వాహన సేవ నయనానందకరంగా జరిగింది. స్వామివారి ఉత్సవ మూర్తిని పట్టు పీతాంబరాలు, మణిమయ వజ్రాభరణాలతో దేదీప్యమానంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో అలంకరించిన అర్చకులు హనుమ వాహనంపై వేంచేపు చేశారు. అనంతరం విశేషంగా పూజలు జరిపి హారతులు అందజేశారు. ఆ తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జయ జయధ్వనులు, అద్భుత కళా బృందాల కళా ప్రదర్శన నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారికి హనుమంత వాహన సేవ భక్తుల సభరితంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా హస్తినాపురంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రత్యేకంగా సిద్ధం చేసిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి వేంచేపు చేశారు. అర్చకులు ఆగమ కైంకర్యాలతో స్వామి అమ్మవార్లకు సకల ఉపచార పూజలను నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవం నిర్వహించి ధూపదీప నైవేద్యాలను, మంగళ నీరాజనాలను అందజేశారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి తరించారు.
తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా చండూరులోని శ్రీ మార్కండేయ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులకు రథోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను చక్కటి రథంపై ఆసీనులను గావించి సంప్రదాయ కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. ఆపై భక్తుల హరహర మహాదేవ నామస్మరణలు, సంప్రదాయ జానపద కళారూపాల నడుమ స్వామి అమ్మవార్లకు రథోత్సవం కోలాహలంగా జరిగింది. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని గనిమఠం సంస్థానం శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ చంద్రమౌళీశ్వరుడికి శేషవాహన సేవ జరిగింది. స్వామివారి ఉత్సవ మూర్తిని సర్వాభరణభూషితంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని శేషవాహనంపై ఆసీనులను గావించి కర్పూర హారతులను అందజేశారు. ఆపై ఉరవకొండ పట్టణ వీధులలో శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారికి శేషవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. చిత్తూరులోని శ్రీ సీతారామ సహిత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి భజన మందిరం జీర్ణోద్ధరణ మహాకుంభాభిషేక మహోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. కుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా 2వ రోజు భజన మందిరం ప్రాంగణంలో గణపతి పూజ, వరుణ పూజ జరిపారు. ఆపై బింబశుద్ధి గావించి వాస్తు, నవగ్రహ, సీతారామ, వాసవి హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ప్రాణ ప్రతిష్ఠ, కలశారాధన, ఉత్సవ మూర్తులకు విశేష ఆరాధనలు జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవ కార్యక్రమాలలో పాల్గొన్నారు. తీర్థాద్రిగా పేరుగాంచిన శేషాచల సానువులలో అత్యంత పవిత్ర తీర్థరాజంగా వెలుగొందుతోంది శ్రీవారి పుష్కరిణి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు వేంచేసిన తిరుమల క్షేత్రంలో ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు వార్షిక తెప్పోత్సవాలు నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. అడుగు పెడుతూనే ఆధ్యాత్మిక భక్తి చైతన్యాన్ని మనలో ఉవ్వెత్తున పెంపొందించే కలియుగ వైకుంఠం తిరుమల దివ్యక్షేత్రం. శ్రీ వెంకటేశ్వర స్వామివారు అర్చామూర్తిగా అనుగ్రహిస్తున్న తిరుమలగిరుల్లో ప్రతి అంగుళం పరమ పవిత్రమే, మోక్షకారకమే. లెక్కకు మిక్కిలిగా పావన తీర్థాలతో అలరారుతున్న శేషాచల సానువులకు తీర్థాద్రిగా పేరు ఉంది. కోట్లాది తీర్థాలకు పుట్టినిల్లైన వెంకటాచలంలో ఆనంద నిలయోడి వైభవాన్ని అనువనువునా నింపుకుని యుగయుగాల చరిత్రను సంతరించుకున్న తీర్థరాజమే శ్రీవారి పుష్కరిణి. కలియుగ వైకుంఠమైన తిరుమల పుణ్యక్షేత్రంలో నెలవైన కోనేరునే శ్రీవారి పుష్కరిణిగా, స్వామి పుష్కరిణిగా పిలుస్తారు. ఈ పుష్కరిణిని దర్శించడం వల్ల, ఇందులోని తీర్థాన్ని సేవించడం, స్నానం చేయడం, స్మరించడం వల్ల కూడా సమస్త పాపాలు నశించి సర్వ సుఖాలు చేకూరుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రీ మహావిష్ణువు ఆనతి మేరకు గరుత్మంతుడు వైకుంఠం నుంచి పుష్కరిణిని తీసుకువచ్చి ఇక్కడ నెలకొల్పినట్టు తెలుస్తోంది. అందుకే ఈ పుష్కరిణిలో బ్రహ్మీ ముహూర్తంలో బ్రహ్మాది దేవతలు స్నానం చేసి శ్రీవారి దర్శనం చేసుకుంటారని బ్రహ్మాండ పురాణంలో పేర్కొన్నారు. సుమారు 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కోనేటి మధ్యలో 1468వ సంవత్సరంలో సాళువ నరసింహరాయలు నీరాళి మండపాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. 15వ శతాబ్దంలో తాళ్లపాక వారు ఈ కోనేటికి మెట్లు నిర్మించి నీరాళి మండపాన్ని పునరుద్ధరించారు. అలాగే తదనంతర కాలంలో ఎందరో రాజులు, చక్రవర్తులు శ్రీవారి పుష్కరిణిని అభివృద్ధి చేశారు. టీటీడీ పాలనా పరిధిలోకి వచ్చాక స్వామి పుష్కరిణి మరింత కొత్త నగిశీలను నింపుకుంది. ప్రతి ఏటా పాల్గొన మాసంలో 5 రోజుల పాటు శ్రీవారి తెప్పోత్సవాలను స్వామి పుష్కరిణిలో అంగరంగ వైభవంగా నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలను నిర్వహించడానికి టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. పుష్కరిణి చుట్టూ ఉన్న గ్రిల్స్ ను శుభ్రపరిచి స్వచ్ఛమైన నీటిని నింపారు. తెప్పను ఆధునీకరించి రంగులతో ముస్తాబు చేశారు. టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు, నిఘా భద్రతా విభాగం సిబ్బంది సమన్వయంతో తెప్పోత్సవాలకు అనుగుణంగా పుష్కరిణిని శోభాయమానంగా తీర్చిదిద్దారు. తెప్ప సమర్థతపై ఫిబ్రవరి 23వ తేదీ సాయంత్రం టీటీడీ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో శ్రీవారి పుష్కరిణిలో ట్రయల్ రన్ నిర్వహించారు. తెప్పోత్సవాల్లో భాగంగా తొలి రోజైన ఫిబ్రవరి 26వ తేదీ సీతా, లక్ష్మణ, ఆంజనేయ సైతంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరిణిలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. ఇక
ఫిబ్రవరి 27వ తేదీ రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణస్వామి తెప్పలపై ఊరేగుతారు. ఫిబ్రవరి 28వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు 3 రోజుల పాటు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి వారు పుష్కరిణిలో విహరిస్తూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిస్తారు. తెప్పోత్సవాల్లో భాగంగా మొదటి 3 రోజులు 3 పర్యాయాలు, 4వ రోజు 5 పర్యాయాలు, 5వ రోజు 7 పర్యాయాలు తెప్పలపై ఉత్సవమూర్తులు విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేస్తారు. తెప్పోత్సవాల నేపథ్యంలో ఫిబ్రవరి 26, 27వ తేదీలలో సహస్ర దీపాలంకార సేవ, ఫిబ్రవరి 28, మార్చి 1, 2వ తేదీలలో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. సాయం సంధ్యవేళలో 5 రోజుల పాటు జరిగే తెప్పోత్సవాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. తిరుమలకు వచ్చే భక్తులు తెప్పోత్సవాలను నేరుగా తిలకించవచ్చు. దేశ విదేశాలలోని భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా సాలకట్ల తెప్పోత్సవాలను వీక్షించి ఆ దేవదేవుని అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుందాం. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 73,035 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,090 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,48,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.